నంబర్ 1 మీ 26 బస్తీలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే గెలిచి అంటే మీరు గెలిపించి అందరు వినాలి ఇది ప్లీజ్ 26 వార్డులలో మీ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించి నా దగ్గరికి పంపిస్తే నేను నువ్వేం మాట్లాడితే నేను మళ్ళీనండమ్మా 26 మంది కాంగ్రెస్ అభ్యర్థులను మీ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపించి ఆ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకుడు గెలిపించుకొని మీరు వార్డు ప్రజలు నా దగ్గరకు వస్తే నేను మీ అందరికీ మాటిస్తున్నా ఒక్కొక్క వాడికి మీరు ఏదైతే 10 ఏళ్ల నుంచి కోరుకుంటున్నారో సీసీ రోడ్లు కావాలి, మోరీలు కట్టాలి, మహిళా గ్రూపులకు మీ బస్తీలలో భవనాలు కావాలి, ఇంకా వగేరా వగేరా వగేరా. ఓకే, ఇవన్నీ కావాలంటే మీ వార్డు కౌన్సిలర్ ఎవరైతే మా నాయకుడు ఉన్నాడో ఆయన గెలిపించుకొని మీరు నా దగ్గరకు వస్తే ఆ వార్డుకి 8 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పి ఇప్పిస్తా. సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇప్పిస్తా. జిల్లా మంత్రి గారు దామోదర్ గారికి, మా వివేక్ మినిస్టర్ గారికి, వారికి చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పి మీకు వాడికి 8 కోట్లు ఇప్పిస్తా. మళ్ళీ ఇంకోటినండి, ఇక సప్పట్లు కొట్టకండి, మీరు వినండి, ఇక అంతే. మీరు సప్పట్లు కొడితే మళ్ళా ఇప్పుడు రెండో ముచ్చట ఏం చెప్తున్నావు కదా, సరే మొదటి ముచ్చట సప్పట్లు కొట్టినావు, మరి రెండో ముచ్చట నచ్చకపోతే అప్పుడేం చేస్తారు?